ఇఫ్ యూర్ ఎ క్రిస్టియన్ అండ్ యూ లైక్ ఎ గాయ్ ఆర్ ఎ గర్ల్, ఒక క్రైస్తవుడై ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇష్టపడినట్లయితే అండ్ యూ వాంట్ టు డూ ఇట్ ఇన్ అ వే దట్ ఆనర్స్ గాడ్, దేవుని గణపరిచే మార్గంలో ఈ విషయమై మీరు వెళ్ళాలి అనుకుంటే యూ క్లిక్ ద రైట్ వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ లెట్స్ గో. హే ఎవ్రీవన్, ఐఎమ్ హెలెన్ క్యాథరిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఇట్స్ ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ హెల్ప్ ఐ థింక్ ఐ లైక్ సమ్వన్ సిరీస్. కాబట్టి ఈరోజు we're gonna look at the 5th and the 6th steps and yeah, let's get into the video. ఇప్పటికే 4 steps మనం చూసాము. When you like someone and you're serious about it, ఏం చేయాలి? ఫస్ట్ వన్, టేక్ ఇట్ టు గాడ్, దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలి. రెండవదిగా వెయిట్ అపాన్ గాడ్, దేవుని కొరకు వేచి ఉండాలి. మూడవదిగా వైల్ యూర్ వెయిటింగ్ డిసర్న్ దేర్ క్యారెక్టర్, ఎలా అంటే బైబిల్ ద్వారా. నాలుగవదిగా సీక్ గాడ్లీ కౌన్సిల్, దేవుని భయభక్తులు కలిగి మీ మంచి కోరే వారి సలహాను తీసుకోండి. టుడే వి గోనా లుక్ ఎట్ ద 5th స్టెప్. ఈ స్టెప్స్ అన్ని మీరు మిస్ అయినట్లయితే స్టాప్ అర్జెంట్గా లింక్ ఇక్కడ పెడతాను. గో వాచ్ ఆల్ దోస్ ఎపిసోడ్స్, అప్పుడు కమ్ బ్యాక్ టు దిస్ ఎపిసోడ్. నౌ 5th వన్, టేక్ అన్ ఆనరబుల్ స్టెప్ ఇఫ్ అప్రోప్రియేట్. అనుకూలిస్తే మర్యాదపదమైన మెట్టు వేయటము. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరు ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మర్యాదపదమైన అడుగు అంటే మనము వేసే అడుగు దేవునికి, అవతల పర్సన్కి, మన కుటుంబానికి గౌరవంగా ఉండాలి, ఆనరబుల్గా ఉండాలి. ఎంతో జ్ఞానముతో, పవిత్రతతో, అకౌంటబిలిటీతో ఈ అడుగు మనం వేయాలి. కొంతమంది క్రైస్తవులకు ఈ అడుగు ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ని పేరెంట్స్కి పంచుకున్నప్పుడు తల్లిదండ్రుల ద్వారా బోత్ సైడ్ ఫ్యామిలీస్ వివాహం కొరకు డిస్కస్ చేయడం కానీ మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది. అయితే ఇంకొంతమంది క్రిస్టియన్స్కి ఈ అడుగు ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ని అవతల పర్సన్కి కమ్యూనికేట్ చేయడము, అవతల పర్సన్ అంగీకరిస్తే గాడ్లీ కౌన్సిల్ ద్వారా పేరెంట్స్ అంగీకారంతో డేటింగ్ ఆర్ కోర్ట్షిప్లోకి ఎంటర్ అవటం. ఐ నో దిస్ వర్డ్ ఇస్ ఎ టబూ, బట్ బిఫోర్ యూ జడ్జ్ మీ, హియర్ మీ అవుట్. డేటింగ్ అన్న కోర్ట్షిప్ అన్న ఒకటే. దాని అర్థం ఏమిటంటే అవతల వ్యక్తిని తెలుసుకోవటం, గెటింగ్ టు నో ది అదర్ పర్సన్. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది క్యాజువల్ డేటింగ్ కల్చర్. ఈ లోకానుసారమైన డేటింగ్ గురించి అయితే మనం మాట్లాడలేదు. క్యాజువల్ డేటింగ్ కల్చర్, ఈ లోకానుసారమైన డేటింగ్ ఎలా ఉంటుందంటే, దెర్ ఇస్ నో కమిట్మెంట్, ఎటువంటి కమిట్మెంట్ ఉండదు, ఎటువంటి డైరెక్షన్ లేకుండా రొమాంటిక్గా ఇన్వాల్వ్ అయిపోవడము, మ్యారేజ్కి ముందే బౌండరీస్ అన్నీ క్రాస్ చేయటము, దేవునికి మహిమకరంగా లేని కార్యాలు జరిపించటము, అలాగనే మ్యారేజ్ అనే ఉద్దేశమే లేకుండా కేవలం టైం పాస్కే లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్, అవుతుంది లేకపోతే లేదు అన్న మెంటాలిటీతో ఈ లోకము డేటింగ్ని అప్రోచ్ చేస్తుంది. అయితే గాడ్లీ డేటింగ్ ఆర్ కోర్ట్షిప్ అంటే ఏంటి అంటే, డేట్ టు మ్యారీ, వివాహం కొరకు ఆ వ్యక్తిని డేట్ చేయడం, లేకపోతే వివాహం కొరకు ఆ వ్యక్తిని కోర్ట్ చేయడం అని కూడా మనం అనొచ్చు. గాడ్లీ డేటింగ్లో దెర్ ఇస్ ఇంటెన్షనాలిటీ, అంటే ఉద్దేశపరంగా ఏదో టైం పాస్కి కాదు. రెండవదిగా గాడ్ ఆనరింగ్ పర్స్యూట్, ఒక వ్యక్తిని దేవుడు గణపరిచే రీతిగా ఎలా పర్స్యూ చేయాలనేది ఉంటుంది. అలాగనే అకౌంటబిలిటీ ఉంటుంది, జవాబుదారులుగా ఉంటారు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ డన్ ఇన్ సీక్రెట్, ఏదో ఎవరికి తెలియకుండా కోర్ట్ చేయడం అలాంటిది ఉండదు. ఎందుకంటే గాడ్లీ కౌన్సిల్ ఉంటుంది, మీ పేరెంట్స్ ఉంటారు. సో దిస్ ఇస్ డన్ ఇన్ ద లైట్, వెలుగులో, అంటే చీకట్లో జరిపించే కార్యం కాదు ఇది. మూడవదిగా జ్ఞానముతో, విజ్డమ్తో ఎలా నడుచుకోవాలి, అలాగనే ప్యూరిటీ, పవిత్రతతో ఒక వ్యక్తిని ఎలా తెలుసుకోవాలి, అన్నిటికంటే అతి ప్రాముఖ్యంగా వివాహం కొరకు సిద్ధపడే రీతిగా ఒకరినొకరు తెలుసుకోవడమే గాడ్లీ డేటింగ్. దాని తర్వాత వివాహం అనే నిబంధనలోకి వీరిద్దరు వెళ్తారు. జ్ఞాపకం చేసుకోండి, దిస్ ఇస్ నాట్ డన్ సీక్రెట్లీ, ఏదో రహస్యంగా జరిగే కార్యం కాదు. గాడ్లీ కౌన్సిల్ గైడెన్స్లో ఇదంతా కూడా జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ వింటున్న మీరు అనొచ్చు కదా, దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్, ఇది మన సాంప్రదాయం కాదు, ఇది వెస్ట్ సైడ్లో ఎక్కువ చేసేది అని అనొచ్చు. కానీ డూ యూ నో, మన ఇండియాలో డేటింగ్ కల్చర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ వెరీ ర్యాపిడ్లీ. ఎంతవరకు ఇది పెరిగిందంటే, స్టాటిస్టిక్స్ అప్రాక్సిమేట్గా ఏమని చెప్తున్నాయంటే 25 to 40% వరకు మన ఇండియన్స్ డేటింగ్ యాప్స్లో కానీ సీక్రెట్గా కానీ డేట్స్ లేకపోతే కోటింగ్ అనేది జరుగుతుంది. సో రిమెంబర్ యంగ్స్టర్స్, దేర్ ఇస్ అ వే టు డూ దిస్ ఆనరబుల్లీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మహిమకరంగా, దేవుని గణపరిచే రీతిలో చేసే మార్గం అనేది ఉన్నది. మేబీ ఇఫ్ యూ వాంట్ వీ కుడ్ టాక్ అబౌట్ ఆల్ దిస్ ఇన్ డీటెయిల్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. సో లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్. లెట్స్ జంప్ ఇన్ టు ద ఫైనల్ స్టెప్. సో ఇంతవరకు మీరు వీడియో ద్వారా నేర్చుకుంటున్నట్లయితే లైక్ చేయండి, షేర్ దిస్
this with your friend right now and let's jump in. 6వ మెట్టు ఏమిటంటే ట్రస్ట్ గాడ్ విత్ ది అవుట్కమ్. ఫలితము విషయమై దేవుని పైన నమ్మిక ఉంచండి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మీ స్వబుద్ధి పైన ఆధారపడక మీ పూర్ణ హృదయముతో యెహోవా మీద నమ్మిక ఉంచండి అని దేవుని వాక్యంలో ఉంది. మరొక మాటలో చెప్పాలంటే ఫలితాన్ని దేవునికి వదిలేయండి. ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్స్ అనే ఇంపార్టెంట్ డెసిషన్ని దేవుని చేతిలో పెట్టి ఆయన మహిమపరచబడే రీతిలో, ఆయన ఘనపరచబడే రీతిలో మీరు ఈ రిలేషన్షిప్స్ని నావిగేట్ చేసుకుంటూ వెళ్తారో మీరు దేనికి భయపడనక్కర్లేదు. దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, మీ అడుగులను ఆయన స్థిరపరుస్తాడు. నిజంగా ఈ వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి అంటే మీ ఇద్దరిని దేవుడు జతపరచగలిగే సమర్థుడు. హల్లెలూయా. మిమ్మల్ని క్లారిటీతో, పీస్తో దేవుడు నింపుతాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ డిజార్డర్. కన్ఫ్యూజన్ పుట్టించే దేవుడు కాదు. ఎస్పెషలీ ఇంత ఇంపార్టెంట్ డెసిషన్ అంటే దేవుడు ఖచ్చితంగా సమాధానంతో, ఆయన పీస్తో మిమ్మల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు కొన్ని ద్వారాలు మూయబడతాయి, మనకు అర్థం కాదు, ఏది అంత కరెక్ట్గా చేశాను కదా, ఏంటి ఆ వ్యక్తి నాకు దక్కలేదు, ఆ వ్యక్తి నేను వివాహం చేసుకోలేదు, ఏంటి అని కొన్నిసార్లు కలవరంతో మనం నిండిపోతాం. అలాంటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, గాడ్ స్టిల్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ. దేవుడు నా కొరకు ఇంకా ప్రణాళిక ఉంచాడు. మన క్రైస్తవ విశ్వాసం అంటే అదే కదా. కొన్నిసార్లు మనకి ఏమీ అర్థం కాదు, ఆయన I worship you God, ఆయన I still praise you God, ఆయన I still trust you God. అట్టి రీతిగానే రిలేషన్షిప్లో కూడా సమ్ టైమ్స్ వెన్ థింగ్స్ డోంట్ వర్క్ అవుట్, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా ఇంకా నువ్వు నా కొరకు ప్రణాళిక ఉంచావు, ఇంకా నా కొరకు ఆ వ్యక్తిని ఉంచావు, ఇంకా నా పర్సన్ని నువ్వు ఉంచావు, యూ విల్ బ్రింగ్ అస్ టుగెదర్ ఇన్ యువర్ టైం. నీ సమయంలో మా ఇద్దరిని నువ్వు జతపరుస్తావు దేవా అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన సమస్తము సమకూడి మన మేలు కొరకే జరిగిస్తాడంట. వాట్ ఎవర్ డింట్ వర్క్ అవుట్, వాట్ ఎవర్ ద రిజెక్షన్స్, ద నోస్, వాట్ ఎవర్ ద ఖేయాస్, దేవుడు అంతా కూడా మన మేలు కొరకు జరిగిస్తాడంట. ఒక్కరోజు మనం అది చూడబోతున్నాం. నో దట్ యువర్ గాడ్ ఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అండ్ దట్ హీ వోంట్ లీవ్ యూ. నీ దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయన తన కార్యం జరిగించే వరకు నేను ఆయన విడిచిపెట్టడు అనే విషయాన్ని ఈరోజు గట్టిగా మనం పట్టుకోవాలి. కాబట్టి ఒక క్రైస్తవుడిగా ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు, ఒక వ్యక్తి పైన ఫీలింగ్స్ ఏర్పడినప్పుడు డోంట్ జంప్ రైట్ ఇన్ టు ద రిలేషన్షిప్స్. వెంటనే రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోవడం కాకుండా ఫాలో దీస్ స్టెప్స్. ఎందుకంటే ఈ స్టెప్స్లో దేవుణ్ణి మనము మహిమపరుస్తూ, దేవుని మనం ఘనపరుస్తూ ఎలా మనం నావిగేట్ చేయాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఐ నో ప్రతి స్టెప్లో కూడా చాలా ఇంకా వివరించాల్సిన చాలా ఉన్నాయి, బట్ అన్నీ కూడా చాలా బ్రీఫ్గా నేను సమరైజ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ వి ఫినిష్ ద సిరీస్. I hope you were blessed by this series. ఈ సిరీస్ ద్వారా బిబ్లికల్ విజ్డమ్ అండ్ క్లారిటీ మీకు అందిన నమ్ముచున్నాను. అండ్ లెట్ మీ నో వాట్ ఆర్ ద టాపిక్స్ యూ గైస్ వాంట్ టు హియర్. ఇంకా ఏ టాపిక్స్ మీరు వినాలని ఆశపడుతున్నారో నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ టు దీస్ హ్యాండిల్స్ అప్ హియర్. సో ఐ లుక్ ఇన్ టు దోస్ అండ్ దాన్ని బట్టి I'll plan the video accordingly. And the next video will be on Thursday. If God willing, weeklo 2 videos ana release cheddam anukunnanu. Pray about it. And yeah, if you enjoyed this video, like cheyandi, do drop a comment. Ee video ni మీ single friends andartho share cheskondi, and I'll meet you in my next video. And you want to do it in a way that honors God. రైట్ వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ లెట్స్ గో. యూ క్లిక్ ద రైట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. కష్టమైందయ్యా ఈరోజు.